మనిషి మీద స్వార్థముతో ఆయన వాగ్దానము చేయలేదనడానికి రుజువు ఒకటే. ఏంటి తెలుసా? నువ్వు పాపిగా ఈ లోకంలో ఉన్నప్పుడే, నువ్వు పాపాల చేత నింపబడి ఉన్నప్పుడే, పాపిగా ఉన్నప్పుడే నీ కొరకు ఆయన ఏం పెట్టాడు చెప్పండి? పాపిగా నువ్వు ఉన్నప్పుడే నీ నుంచి ఏం ఆశించకుండా ఆయన నీ కొరకు ఏం పెట్టాడు? అలాంటి దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాడు, నెరవేర్చడా? చెప్పండి. ఇదే సాక్ష్యం. దీన్ని బట్టే వాగ్దానం నమ్మాలా. మా పాస్టర్ చెప్పిన పాస్టర్ మాట నమ్మద్దండి. ఒకవేళ నమ్మితే ఎవరి మాట నమ్మాలా? దేవుని వాక్యములో రాయించబడిన మాట అయితేనే నమ్మాలా. ఎందుకు అంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఎవరు చెప్పండి? వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే నువ్వు పాపంలో ఉండగా ఈ లోకానికి వచ్చి చచ్చిపోయాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు. చూడండి, ఏ భర్త అయినా నీ కొరకు ప్రాణం పెడతాడా? ఏ భార్య అయినా నీ కొరకు ప్రాణం పెడతాదా? ఏ బిడ్డలైనా నీ కొరకు ప్రాణం పెడతారా? అవసరమైతే కోట్లు ఇస్తారేమో, అవసరమైతే డ్రెస్సులు ఇస్తారేమో, అవసరమైతే ఆస్తులు ఇస్తారేమో, ప్రాణము మాత్రము చెప్పండి, ప్రాణం మాత్రము ఇవ్వలేరు. అది కూడా ఎలాంటి వారికి ప్రాణం పెట్టాడు ఆయన? మంచోనికి కాదు, ధనవంతునికి కాదు, పాపము చేత శాపము చేత బందీలుగా బంధించబడిన నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి నిన్ను విడిపించాడు. నన్ను మరి చప్పట్లు కొట్టండి. అలాంటి దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. బిడ్డ, నేను నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడను కదా, నేను నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడను కదా, నీ కొరకు రక్తం చిందించిన దేవుడను కదా, నేను చిందించిన రక్తమును బట్టి నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడ్డావు కదా, మరి నువ్వు నాకేమిచ్చావు నాయన అని అడిగాడా? ఆయన ఏమి ఇలా ఉచితంగానే అన్నీ ఇచ్చాడు. హల్లెలూయా. అలాంటి దేవుడే నీతో వాగ్దానం చేస్తూ ఉన్న రోజు నీ కొరకు ప్రాణం పెట్టినాను కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం కూడా తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టే వాగ్దానాన్ని నమ్మాలా. ఎంతమంది నమ్ముతారు ఇప్పటి నుంచి? ఏమని అడిగితే ఏమయ్యా దీంట్లో ఏం శక్తి ఉందంటే ఏం చెప్పాలి మీరు? ఈ వాగ్దానం చేసిన ఆయన నేను పాపిగా ఉండగానే, నేను శాపంలో ఉండగానే, నేను ఏమి ఇవ్వకుండానే నా కొరకు ఏం చేశాడు? అది చెప్పాలి. అది చెప్పగలిగితే ఈ వాగ్దానం యొక్క పవర్ నువ్వు చూస్తావు. అది చెప్పగలిగి నమ్మితే దేవుడిచ్చిన మాట యొక్క పవర్ చూస్తావు. అందుకే అంటాడు, నా మాట పుటము వేయబడినది, నా మాట పరిశుద్ధమైనది, నా మాట స్పష్టమైనది, స్వచ్ఛమైనది. నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంత పరిశుద్ధమైన మాట నీకు ఇస్తున్నాడంటే ఒకటే, నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను అభివృద్ధిలోకి నడిపించాలని. హల్లెలూయా. అందుకనే మనిషి వెంట పడద్దండి. ఆ మనిషి దగ్గరికి పోదాం, ఈ మనిషి దగ్గర పోదామని ఎక్కడ ఉన్నదే చెప్తాను పదే పదే. నువ్వు ఎక్కడున్నా మోకరించి వాక్యాన్ని పట్టుకొని అడుగుదేవనంతే చాలు. అయ్యా నీ వాక్యం ఇలా చెప్తా ఉంది నాయన, నీ వాక్యం నెరవేర్చు నా జీవితంలో, నీ వాక్యం నెరవేర్చయ్యా అని అడుగుతున్నావా? లేదా ఆ మనిషికి అడిగిపోతే జరుగుతుంది, ఈ మనిషికి అడిగిపోతే జరుగుతుందని పరిగెత్తున్నావా? ఏ మనిషి నీ మేలు కోరే మనిషి అయితే కాదు. ఏ మనిషి నీ దగ్గరికి వెళ్ళినా నీ నుంచి స్వార్థమే ఆలోచిస్తాడు, నీ నుంచి ఏదో ఆశిస్తాడే కానీ నీ కొరకు ప్రాణమైతే పెట్టలేడు. కానీ ప్రాణం పెట్టిన యేసయ్య ఒకడున్నాడు. ఆయన ఇచ్చే వాగ్దానాన్ని చేత పట్టుకొని దేవుని దగ్గర కనిపెట్టు, నువ్వు దాని ఫలం చూస్తావు. హల్లెలూయా. 4 రకాల వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానంలో ఉన్న గొప్పతనాలు 4. నీ దగ్గర ఇప్పుడు వాగ్దానం తీసుకున్నావే, నీ దగ్గర వాగ్దానం తీసుకున్నావే, ఆ వాగ్దానంలో 4 గొప్పతనాలు ఉన్నాయి. ఆ 4 గొప్పతనాలు దేవుడు ఎందుకు నీకు ఇచ్చాడంటే ఈ 2026 సంవత్సరంలో ఆ గొప్పతనము నువ్వు పొందుకోవాలని. హల్లెలూయా. ప్రాణము నీ కొరకు పెట్టిన దేవుడు కేవలం నువ్వు అనుకుంటున్న పేపర్ అని, కేవలం నువ్వు అనుకుంటున్న వాగ్దానం అని కాదు. ఆ వాగ్దానములో 4 అనుభూతులు నీ ద్వారా దేవుడు చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మొదటిది, ఆ వాగ్దానం నీ దగ్గర ఉన్న వాగ్దానం ఏంటో చూద్దాం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం. మొదటిది, ఎట్లనగా అంతటిని బట్టి, ఆ వాగ్దానాన్ని బట్టి ఏమొచ్చిందంట? నెమ్మది దయచేసినాడంట. ఇంకా అది ఆ వాగ్దానం వల్ల వారికి ఏమొచ్చిందంట?
నెమ్మది ఏమొచ్చింది? ఇప్పుడు నీ దగ్గర ఉంచుడు వాగ్దానము. ఆ వాగ్దానం ద్వారా నీకేమి రావాలా? నెమ్మది రావాలా. ఊరికి ఇంట్లో పెట్టుకుని ఆయన ఇంకా జరగలే అనకూడదు. దేవుడిచ్చిన వాగ్దానం ఎందుకు ఉద్దేశం అంటే, నీకిచ్చిన ఏ మాట అయినా కూడా అది చదివినప్పుడు నీకేం కలగాలంటే నెమ్మది. హల్లెలూయా. ఆ నెమ్మది ఇచ్చే వాగ్దానానికి ఏం పేరు పెట్టాడంటే, అక్కడ అంటాడు మంచి వాగ్దానం అన్నాడు. కింద అదే అంటున్నాడు, నీ దగ్గర ఉండే వాగ్దానం మంచి వాగ్దానం అంట. అది నీకు నెమ్మది ఇవ్వాలంట. ఇస్తా ఉందా మళ్ళీ నెమ్మది? చెప్పండి, నెమ్మది ఇస్తా ఉందా? నెమ్మది ఇవ్వాలంటే నువ్వు మోకరించి కనిపెట్టాలి. అయ్యా, ఈ మాట ఇచ్చావు, ఈ వాగ్దానం ఇచ్చావు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడన్నావు, నా కొరకు ప్రాణం పెట్టావు, అయ్యా నీవిచ్చిన మాటను బట్టి ఇది నా జీవితంలో జరిగించయ్యా అని నువ్వు అడిగితే పదే పదే నీకు మొదట కలిగేది ఏంటంటే నెమ్మది. హల్లెలూయా. మోషే ద్వారా ఐగుప్తు ప్రజలకు ఇచ్చిన ఆ వాగ్దానం యొక్క వాగ్దానాన్ని ఏమంటున్నాడంటే మంచి వాగ్దానము. చెప్పండి, నా చేతిలో ఉండేది చెప్పండి, నా చేతిలో ఉండేది మంచి వాగ్దానము. చెప్పాలా? నాకు ఇచ్చిన వాగ్దానము మంచి వాగ్దానము, అది నాకు నెమ్మదినిస్తుంది. అందుకోసమే వాగ్దానం తీసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే ఏం చేయాలంటే, వాగ్దానం చేత పట్టుకుని ఆయన ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ వాగ్దానం ప్రకారం నీ వాక్యం సెలవిస్తుంది, ఇది మంచి వాగ్దానం అన్నావు, ఈ వాగ్దానం ఏమిస్తుంది అన్నావు? నెమ్మది ఇస్తుంది అన్నావు. నాకు నెమ్మది కావాలయ్యా, నా కుటుంబానికి నెమ్మది కావాలయ్యా, నా ఆరోగ్యానికి నెమ్మది కావాలయ్యా, నా బిడ్డలకు నెమ్మది కావాలయ్యా, నా వ్యాపారానికి నెమ్మది కావాలయ్యా. అడుగుతావా? అడిగితే తప్పకుండా ఈ వాక్య ప్రకారం జరుగుతుంది. హల్లెలూయా. అదే కదా, ఇజ్రాయెల్ ప్రజలకు నెమ్మది కలగడానికి మన పితరుడైన మోషే ద్వారా మంచి వాగ్దానములను వారికి ఇచ్చాను. అంతేనా? వాళ్ళకి నెమ్మది లేదు, వారికి అన్ని కష్టాలు, అడవులు కూడా నడుస్తూ ఉన్నారు. అట్టి సమయంలో తన సేవకుడైన మోషే ద్వారా వాగ్దానాన్ని ఇచ్చాడు, మీకు నెమ్మది కలుగుతుందని. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ ఆశ కలిగి ఉన్నావో, నీతో కూడా దేవుడు చెప్తున్న మాట్లాడు, బిడ్డా నువ్వు తీసుకున్న ఈ వాగ్దానంలోనే ఉంది నెమ్మది, నువ్వు తీసుకున్న ఈ వాగ్దానంలోనే ఉంది నీకు సమాధానము. కాబట్టి అది మంచి వాగ్దానం, కాబట్టి దాన్ని జాగ్రత్తగా కనిపెట్టు. రెండవది చూద్దాం. మొదటిది మంచి వాగ్దానము, నెమ్మదిచ్చేది. రెండవది చూద్దాం. 105వ కీర్తన 42వ వచనం. ఎలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, ఇక కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు నీ చేతిలో ఉన్న వాగ్దానము ఒకవేళ నీ జీవితంలో జరగచ్చు, నీ తర్వాత నీ బిడ్డల జీవితాల్లో కూడా జరగచ్చు. బాగా గుర్తుపెట్టుకో. రెండవది ఇక్కడ నువ్వు ఉన్నప్పుడే జరగచ్చు, లేదా నీ తదనంతరము నీ బిడ్డల్లో కూడా జరగచ్చు. ఇక్కడ అబ్రహాంకి ఇచ్చినాడు పరిశుద్ధమైన వాగ్దానం. ఎవరికి? ఇలా ఇజ్రాయెల్ ప్రజలకు కాదు ఇక్కడ ఇచ్చింది, అబ్రహాంకి ఇచ్చినాడు పరిశుద్ధమైన వాగ్దానము. ఏమని ఇచ్చాడు? 12వ అధ్యాయం ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అది నువ్వు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, శపించదను. ఇది వాగ్దానం ఎవరికి ఇచ్చినాడు? అబ్రహాంకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ వాగ్దానం ఎక్కడ నెరవేర్చబడింది? ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో నెరవేర్చబడతా ఉంది. ఇజ్రాయేల్ ప్రజలకు ఎవరు సంతానము? అబ్రహాం సంతానమే. కాబట్టి అన్నాడు కదా, నీ సంతానం అభివృద్ధి చెందుతుంది అన్నాడు లేదా? చెప్పండి. ఇప్పుడు అదే కదా వాగ్దానం చదివిపించింది మీకు. ఆ వాగ్దానం అబ్రహాంకి ఇచ్చాడు, కానీ ఆ వాగ్దానం ఏమిటంటే పరిశుద్ధమైన వాగ్దానం అంట. హల్లెలూయా. అది నీ జీవితంలోనే జరగచ్చు, లేదా నీ కుమారుని జీవితంలో జరగచ్చు, లేదా నీ కుమార్తె జీవితంలో జరగచ్చు. అది నీ కళ్ళారా చూడనైనా చూడొచ్చు. అంత పరిశుద్ధమైనది వాగ్దానం. అయ్యో ఏమయ్యా ఇన్ని రోజులైనా జరగలే, ఇన్ని రోజుల నుంచి కనిపెట్టినా జరగలే అనుకోకూడదు. తప్పకుండా దేవుడు నీకు మాట ఇచ్చాడంటే అది ఎక్కడో ఒకసాట అది జరుగుతుంది. అబ్రహాం జీవితంలో ఇచ్చాడు, అది జరిగిందా లేదా? అదే అంటున్నాడు, అబ్రహాముకు పరిశుద్ధమైన వాగ్దానం ఇచ్చాడు, అది జ్ఞాపకం చేసుకొని తన జనులను దీవించాడంట. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదాలు ఎవరి మీద వెళ్ళిపోతాయి? నీ బిడ్డలకు వస్తాయి, నీ జనులకు వస్తాయి, నీ బంధువులకు వస్తాయి, కేవలము దేవుడు నీతో ఇచ్చిన మాటను బట్టి. హల్లెలూయా. కాబట్టి ఆ వాగ్దానం ఎలాంటిది? పరిశుద్ధమైన
వాగ్దానము. ఆ వాగ్దానం ద్వారా మనకు జరిగేది ఏమిటి? ఆ వాగ్దానం ద్వారా మనకు జరిగేది ఏమిటి? అక్కడే ఉంటుంది ఆ వచనంలో చూడండి. తన ప్రజలకు సంతోషముతోనూ ఉత్సాహధ్వనితోనూ ఆయన నడిపించెను. ఈ వాగ్దానంలో ఉండే గొప్పతనం ఏమిటంటే నీకు సంతోషం ఉంటుంది, అలాగనే ఏముంటుంది? ఉత్సాహధ్వని. నీకు తిననీకి లేకపోయినా, నీకు కట్టనీకి డబ్బులు లేకపోయినా నీ ఇంట్లో సంతోషం ఉండేట్టుగా చేస్తాంటి వాగ్దానం. హల్లెలూయా. ఉత్సాహధ్వని వినపడుతుందంట. ఈరోజు అలాంటి వాగ్దానం నువ్వు కలిగి ఉన్నావు తెలుసా? నీ చేతుల్లో ఉన్న వాగ్దానం మామూలు వాగ్దానము కాదు. నువ్వు అందుకే ఇవి గట్టిగా పట్టుకుని అడగాలయ్యా. మొదటి వాగ్దానం నెమ్మదిస్తానన్నావు, రెండో వాగ్దానంలో సంతోషమును ఉత్సాహధ్వనిని ఇస్తానన్నావయ్యా. ఈరోజు మూడో వాగ్దానం చూద్దాం. మూడో వాగ్దానం ఏమిటంటే అది అవును ఆమెన్ అన్నట్టుగా నిశ్చయములై ఉన్నాయంట. అది ఖచ్చితంగా జరుగుతాయంట. 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు ఉన్నట్టుగానే ఉన్నవి గనుక అది ఈ వాగ్దానం నీకు ఎందుకు ఇచ్చినాడు దేవుడు అంటే నీ ద్వారా ఎవరికాడైతే వాగ్దానం ఉందో వారి ద్వారా దేవునికి మహిమ కలగడానికి ఇచ్చాండి వాగ్దానం. ఇది మూడవది, చాలా ఆలోచించాల్సింది. మూడవది, నాకాడ వాగ్దానం ఉంది, నాకాడ వాగ్దానం అంటున్నావు. ఆ వాగ్దానము ద్వారా దేవునికి మహిమ వస్తూ ఉందా? ఉదాహరణకి నేను నిన్ను దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను, నిన్ను నేను స్వస్థపరుస్తాను అన్నాడు అనుకోండి. నీలో జబ్బు ఉందనుకో, ఎప్పుడు జబ్బు ఉందనుకో, ఆ వాగ్దానం నెరవేర్చబడినట్లా? చెప్పండి, నెరవేర్చబడినట్లా? చెప్పండి. నీ జబ్బును స్వస్థపరుస్తా, స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చాడనుకో, సంవత్సరాలు గడిచినా నీకు స్వస్థత రాలా. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడిందా? ఆ వాగ్దానం నెరవేర్చబడకపోతే దేవునికి మహిమ వస్తుందా? ఏమంటారు? ఏమేమి దేవుడి ఇదని చెప్పింది అంటారా అనరా? కాబట్టి దేవుడు అంటున్న మాట ఇక్కడ, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడంటే తప్పకుండా నీ ద్వారా దేవునికి మహిమ తెచ్చుకుంటాడంట. అంటే ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో జరిగిస్తాడంట, ఖచ్చితంగా జరిగిస్తాడంట. నువ్వు నమ్మాలి. వాక్యాన్ని గట్టిపట్టుకునయ్యా, నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి జరిగిస్తానన్నావు, నేను మహిమపరచాలయ్యా, నిన్ను అయ్యా జరిగించని అడగాల. హల్లెలూయా. వాగ్దానాన్ని పొందుకునే విధానం ఇదే. యోసేపుకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు, వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన వెంటనే ప్రధానమంత్రి అయ్యాడా? చెప్పండి, వాగ్దానం ఇచ్చిన ప్రధానమంత్రి అయ్యాడా? దగ్గర 10 ఏండ్లు గుంతలో పడ్డాడు, జైల్లో పడ్డాడు, అవునా లేదా? ఒక బానిసగా బతికాడు. ఇన్ని చేసిన వాగ్దానం అయితే నెరవేర్చబడలా. వాటన్నిటిలో కూడా యోసేపు జాగ్రత్తగా పవిత్రంగా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి ఒకరోజు దేవుడు యోసేపు ద్వారా మహిమ పొందుకున్నాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితాల్లో వాగ్దానం వచ్చిందంటే ఒకసారి అప్పుడే జరుగుతాయి, ఒకసారి లేట్ అవుతాయి, ఒకసారి నిన్ను పరీక్షించడానికి ఇంకా లేట్ అవుతాయి. యోసేపును పరీక్షించాడు. అది చూడండి అన్నమాట ఎంత బాగుంటుందో. 105వ కీర్తన 19వ వచనం. నెరవేరు వరకు అతనిని పరిశోధించిందంట. దేవుడు తనకిచ్చిన వాక్కును నెరవేర్చేంత వరకు యోసేపుని ఏం చేశాడంటే దేవుడు పరిశోధించడం అనేదా? గుంతలు వేయడము, జైలు వేయడము, అవునా లేదా? ఆ బానిస బతకడము, అదే పరీక్షించడం. నువ్వైతే ఉంటావు, తట్టుకుంటావా? పాపానైనా ఈ చర్చొద్దు, ఈ మనుషులొద్దు, ఏందో వాగ్దానం అంటే నమ్మినాం కానీ ఇవన్నీ బానిస బతుకులంట ఇలా అంటమానమా? కానీ యోసేపు దాన్ని పట్టించుకోలా, ఆ కష్టాన్ని పట్టించుకోలా, ఆ బానిస బతుకును పట్టించుకోలా, ఆ సమస్యను పట్టించుకోలా. కానీ యోసేపు చేతిలో ఉన్న వాగ్దానము పరిశుద్ధమైనదని, యోసేపు చేతిలో ఉన్న వాగ్దానము నిశ్చయమైనదని దాన్ని నమ్మాడు. ఏది ఎదురొచ్చినా భరించాడో, దేవుని స్తుతించాడో, ఆఖరికి అది పొందుకున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ఈరోజు నీ జీవితంలో ఉన్న వాగ్దానం కూడా పొందుకోవాలంటే ఈ విధంగా ప్రయత్నం చేయాలా. నీ కష్టాలు ఏవైనా, నీ ఇబ్బందులు ఏవైనా, నీ వ్యతిరేకతలు ఏవైనా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అలాంటి వాగ్దానం మీ దగ్గర ఉంది. ఆ వాగ్దానం నమ్ముకుంటే చనిపోయిన స్థితిని కూడా తిరిగి జీవింపజేసే శక్తి ఆ వాగ్దానంలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం యొక్క గొప్పతనం ఏమిటి?
ఈ వాగ్దానం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఆ వాగ్దానము ద్వారా నీ చేతిలో చెప్పండి, ఈ వాగ్దానము ద్వారా చెప్పండి, నీ చేతిలో ఉండే వాగ్దానం చేతబట్టుకొని ఈ వాగ్దానము ద్వారా దేవునికి మహిమను తెచ్చుకుంటాడు. నువ్వు కాదు మహిమపరిచేది. నీకిచ్చిన వాగ్దానాన్ని బట్టి తానే నేను దేవుడనని, ఇది నేను రుజువు చేశానని తానే మహిమ తెచ్చుకుంటాడంట. ఆమేన్. అలాంటి వాగ్దానాన్ని నువ్వు నమ్మితే చాలు, దీవించబడతావు. ఈ 3వ వాగ్దానం యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ వాగ్దానము, నీ దగ్గర ఉండే వాగ్దానము దేవునిని మహిమపరుస్తుందంట. హల్లెలూయా. నువ్వు నమ్మాలా, నాయన నేను పని ఉన్నయ్యా, నేను పెయింటర్నయ్యా, ఆటో డ్రైవర్నయ్యా, బేల్దార్నయ్యా అనొద్దు. నేను బేల్దార్నైనా, పెయింటర్నైనా, ఆ భిక్షగాన్నైనా, అయ్యా బలహీనుడినైనా, అయ్యా దరిద్రునైనా, నాకు ఇచ్చిన వాగ్దానం ద్వారా నువ్వు మహిమపరుచుకుంటానన్నావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. చెప్తున్నావు అట్లా చెప్పి చూడు, అద్భుతాలు చూస్తావు. నీకు స్తోత్రాలు నాయనా, ఈ వాగ్దానం ద్వారా నువ్వు మహిమ తెచ్చుకున్నందుకే నీకు వందనాలయ్యా అని పలుకు, అద్భుతాలు చూస్తావు. ఎందుకంటే అది చెప్పిన మాట ఎవరంటే మనిషి కాదు, దేవుడే. 4వ వాగ్దానం చూద్దాం. 4వ వాగ్దానం చూడండి, 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చదవాలా? దురాశలు అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని ఏమంట? ఈ వాగ్దానం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ వాగ్దానము అమూల్యమైనదంట. హల్లెలూయా. నువ్వు మూల్యము చెల్లించలేంది ఈరోజు నీ చేతిలో ఉన్న వాగ్దానం. చెప్పండి, ఈ నీ చేతిలో ఉన్న వాగ్దానం ఏంటి చెప్పండి, పలకాలు నాతో బట్టి. ఈ వాగ్దానము అమూల్యమైనది. చెప్పండి, ఈ వాగ్దానం ఏంటి? ఆషామాసిది కాదు, నువ్వు డబ్బులు పెడితే వచ్చేది కాదు, ఇది అమూల్యమైన వాగ్దానము. ఆ వాగ్దానం చదవాలా, చదివి నువ్వు అనాలా, ఇది అమూల్యమైన వాగ్దానం. ఎందుకు అంటే అంటున్నాడు, ఈ లోక దురాశలు భ్రష్టత్వమును వదిలి దేవుని స్వభావముగా మార్చబడతావంట. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతాలు ఉన్నాయి చూడండి వాగ్దానాల్లో. మనం అనుకుంటాం అందరూ పోతున్నారని చెప్పి పటక్కని ఇట్లని తీసేసుకుంటాం. అబ్బా నాకు ఈ వాక్యం వచ్చింది, దేవుని స్తోత్రం. వచ్చింది బాగానే ఉంది, దాన్ని నెరవేర్చాలంటే ఏం చేయాలా? ఈ 4 అడగాలయ్యా. ఇది మంచి వాగ్దానము, ఇది పరిశుద్ధమైన వాగ్దానము, ఇది అమూల్యమైన వాగ్దానము, ఇది నిశ్చయమైన వాగ్దానం అయ్యా, ఇది నిన్ను మహిమపరచడానికి, మాకు నెమ్మది ఇవ్వడానికి అని నువ్వు పలకగలిగితే అద్భుతాలు చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4వది, నువ్వు దేవుని యొక్క స్వభావంలో పాలివారవగుతావంట. మనిషి చెప్తేనో, ఏం భార్య చెప్పినానో, భర్త చెప్పినానో, ఆటోమేటిక్గా దేవుని వాక్యం చెప్తేనే వింటావు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతావంట ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటే. మంచిదే కదా, మంచిదే కదా. ఇంకా ఏ మనిషి నేను మోసమే చేయలేడు. ఈరోజు అట్టి వాగ్దానం నువ్వు పొందుకున్నావు. ఈ సంవత్సరంలో ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ఈ 4 అడుగు అయ్యా, మంచి వాగ్దానాన్ని ఇచ్చావు, అమూల్యమైన వాగ్దానాన్ని ఇచ్చావు, నిశ్చయమైన వాగ్దానాన్ని ఇచ్చావు. అలాగనే తండ్రి, క్రీస్తులో దేవత్వములో పాలు పొందే వాగ్దానాన్ని ఇచ్చావు అయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు, అందును బట్టి నీకు స్తోత్రాలని అడగాల. ఎంతమంది అడుగుతారు? ఇప్పుడు వాగ్దానాలు పొందుకున్నారు. బైబిల్లో అనేక మంది వాగ్దానాలు పొందుకున్నారు. వారిని మనం చూద్దాం. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అబ్రహాంకి ఎప్పుడు ఇచ్చాడు వాగ్దానము? 75వ సంవత్సరం ఇచ్చాడు. అబ్రహాం వాగ్దానం ఎప్పుడు నెరవేరింది? 100 సంవత్సరంలో. అంటే ఈ వాగ్దానం నెరవేర్చబడక మునుపు, వాగ్దానము నెరవేర్చబడక మునుపు అబ్రహాం ఏం చేసి ఉంటాడు? ఏమి నాయన ఇంకా కాల, ఏమి నాయన ఇంకా కాల అనుకుంటా ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని దేవుని దగ్గర కనిపెట్టాడు. హల్లెలూయా. ఒక స్టేజ్లో అబ్రహాము ఆ వాగ్దానాన్ని మరిచి తన శరీర కార్యాలతో పాపం చేశాడు. అప్పుడు అన్నాడు, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను, నా ఎదుట నువ్వు నిందారహితుడుగా ఉండన్నాడు. 17వ అధ్యాయంకి వచ్చే లోపల వాగ్దానాలు 12వ అధ్యాయంలో ఇచ్చాడు. 17వ అధ్యాయంకి వచ్చే లోపల, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను, నా ఎదుట నువ్వు నిందారహితుడుగా ఉండు.
వెంటనే మాట వింటనే అబ్రహాము సాష్టాంగము సాగిలపడి దేవునిని స్తుతించెను. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ పేరు అబ్రహాం కాదు, ఇప్పటి నుంచి నీ పేరు అబ్రహాము అన్నాడు. అబ్రహాము అనగా జనములకు తండ్రి. ఎప్పుడొచ్చింది వాగ్దానము? వాగ్దానం ఉంది చేతిలో, కానీ అబ్రహాం మీద ఏముందంటే నింద ఉంది. అబ్రహాము దగ్గర నింద ఉన్నంతసేపు ఈ వాగ్దానం పనిచేయలా. ఈరోజు నీతో కూడా అంటున్నాడు దేవుడు, నీ దగ్గర ఉన్న వాగ్దానం నీ జీవితంలో పనిచేయాలంటే నీ మీద నిందలు ఉండకూడదు, నీ మీద దేవునికి విరోధమైన నిందలు ఉండకూడదు. 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక ఏమంట, మనకు ఈ వాగ్దానములున్నవి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఏమంటున్నాడు? మనకు వాగ్దానాలు ఉన్నాయి, ఈ వాగ్దానాలను మనం దేవుని భయముతో పరిశుద్ధపరచుకొని సంపూర్తి చేసుకుంటే అది ఈ వాగ్దానం యొక్క విశిష్టత ఏంటంటే, నువ్వు భయముతో దీన్ని పొందుకుంటే, నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే, సంపూర్ణంగా క్రీస్తులో ఉంటే జరిగేది ఏంటంటే నీలోని అపవిత్రంతా తొలగిపోయి నువ్వు పవిత్రంగా ఉంటావంట. నమ్మిన వారు చప్పట్టు కొట్టండి. ఈరోజు అట్లాంటి వాగ్దానం నీ దగ్గర ఉందని నువ్వు తెలుసా? నీకు ఎప్పుడైనా తెలుసా? ఎప్పుడైనా చూసినావా? అన్నావా? నమ్మావా? ఇలాంటి వాగ్దానం దగ్గర ఉందని. ఎంత గొప్ప వాగ్దానము! దాన్ని మనం పొందుకునే విధానం మనకు తెలిసి ఉండాలి. ఆ వాగ్దానం పొందుకోవాలంటే 3 మాటలు చెప్పాడు. 1 దేవుని భయం ఉండాలంట, 2వది పరిశుద్ధత ఉండాలంట, 3వది క్రీస్తులో సంపూర్ణత కలిగి ఉండాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి భయం అంటే? ఉదాహరణకి పిల్లలకు ఒకరి ఇంట్లో తల్లిదండ్రులు అంటే ఎవరికో ఒకరికైతే భయపడతారు. పిల్లలు ఎవరికో ఒకరికైనా భయపడతారు. ఒకరి దగ్గర గోమ్ చేస్తారు. గోమ్ చేసే వాళ్ళ దగ్గర వాడు ఏం చేస్తున్నాడో వాడు కంట్రోల్ లేకుండా చేస్తాడు, అవునా కదా? కానీ భయపడే వాని దగ్గర చేయడు. ఎందుకు చేయడు? భయం ఉంది కాబట్టి, ఏదో చేస్తాడని భయం ఉంది కాబట్టి చేయడు. ఇప్పుడు కూడా దేవుని భయం నీకుంటే నువ్వు ఎక్కడ ఒంటరిగా ఉన్నా కూడా ఏ పాపము చెయ్యవు, ఏ వాక్యానికి విరోధమైన కార్యము చెయ్యవు. దేవుని భయం ఎలా నీకు వస్తుందంటే, దేవుని యొక్క శక్తి నీకు తెలిసినప్పుడు వస్తుంది. సేమ్ దేవుని భయము నీ జీవితంలో ఉంటే తప్పకుండా నీకు పవిత్రత కలుగుతుంది. ఉందా నీకు దేవుని భయము? ఏంటి దేవుని భయం అంటే? చెప్పండి. దేవుని భయం ఏంటంటే నేను ఎక్కడ ఉన్నా ఎలా, మీకు బాగా గుర్తు చెప్తాను చూడండి. అన్నమాట 139వ కీర్తన, ఎందుకు ఆ మాట గుర్తొస్తూ ఉంది? 139వ కీర్తన మొదటి 3 వచనాలు. ఈ భయం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చున్నటయు నేను లేచుటయు నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే. ఆ భయం ఉండాల. నాకు ఇంకా ఆలోచన రాకమునిపే నువ్వు నా మనసును గ్రహించి ఉన్నావు. అంటే దావీదుకు దేవుని శక్తి తెలుసు కాబట్టి దావీదుకు ఏముంది చెప్పండి? దేవుని భయం ఉంది. ఏం దావీదా రానాయన అంటే, అమ్మో నా తలంపు పుట్టక మునిపే నా గురించి మా దేవునికి తెలుసు కాబట్టి నేను ధైర్యం చేసి పాపము చేయలేను. అందుకని అంటాడు, దేవుని భయము మీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా వాగ్దానం మీరు నెరవేర్చుకుంటారా? హల్లెలూయా. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. భక్తి అంటే చర్చికి రావడం, భక్తి అంటే ప్రార్థన చేయడం, భక్తి అంటే ఉపవాసం, భక్తే. కానీ భయం అంటే ఏంటంటే వాక్యాన్ని నమ్మడము, వాక్యాన్ని వినడము, వాక్యానుసారంగా జీవించడమే భయం అంటే. హల్లెలూయా. వాక్యం వినడం మంచిదే, వినిన వాక్యానికి నువ్వు లోబడ్డవి చాలా ప్రాముఖ్యం. 2వది పరిశుద్ధత అంటున్నాడు. మొదటిది భయము, 2వది పరిశుద్ధత. అని ఎందుకనంటే పరిశుద్ధత లేకుండా ఎవడును దేవునిని చూడలేడు. అంటే పరిశుద్ధత లేకపోతే ఈ వాగ్దానంలోని ఫలమును కూడా నువ్వు చూడలేవు. నీకు ఆ వాగ్దానం ఉంది కానీ పరిశుద్ధత లేదు. నీ దగ్గర వాగ్దానం ఉంది కానీ దాని ఫలం చూడలేకపోతున్నావు. కారణం ఏంటి? పరిశుద్ధత లేదు. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి.
హెబ్రీ పత్రిక 12:14 అంటాడు, ఇదిగో దేవుని కృప మీ నుంచి తొలగిపోకుండా ఉండునట్లు అందరితో సమాధానంగా ఉండండి, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవునిని చూడలేడు. ఆ మాట అక్కడే రాస్తాడు. అందుకంటాడు, మీలో చేదైన వేరే ఏదైనా ఉంటే పెరికి పారేయండి. చేదైన వేరనగా పాపము, చేదైన వేరనగా అసూయ, చేదైన వేరనగా కోపము, చేదైన వేరనగా మత్సరము, చేదైన వేరనగా విరోధ భావము, చేదైన వేరనగా వాక్యానికి అవిధేయతమైన స్వభావము. ఇన్ని లోపల పెట్టుకొని నా చేతిలో వాగ్దానం ఉందంటే నెరవేర్చబడుతుందా? చెప్పండి. వాగ్దానం పరిశుద్ధమైనదే. పరిశుద్ధంగా ఉన్న దేవుడు నీ జీవితంలో పరిశుద్ధంగా ఉన్నప్పుడే వస్తాడు, కానీ నువ్వు అపవిత్రంగా ఉంటే నీ దగ్గరికి రానే రాడు. కాబట్టి నేను అంటున్నా, ఈరోజు నీకు వాగ్దానం వచ్చిందా? తీర్మానం చేసుకుని, ఆయన నాలో చెడు అలవాట్లు పక్కన పెడతానయ్యా, నా త్రాగుడు బోత్తనం పక్కన పెడతాను ఆయన, నా సిగరెట్ అలవాటు పక్కన పెడతానయ్యా, ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చబడాలయ్యా. ఇది పరిశుద్ధమైనది నాయనా, ఇది అమూల్యమైనదయ్యా, ఇది మంచిది నాయనా, ఇది నిన్ను మహిమపరచడానికి నాకు ఇచ్చావయ్యా. కానీ నా జీవితంలో జరగకపోవడానికి కారణము నా జీవితంలో అపవిత్రత ఉంది, నా జీవితం మీద నింద ఉంది. ఈరోజు అవన్నీ పక్కకు తీసేసాడయా, నీ రక్తము చేత నన్ను కడుగునైనా అని అనగలుగుతావా? అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, అప్పుడే ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని చూస్తావు. ఈరోజు అట్టి వాగ్దానాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉంటుండగా, అట్టి వాగ్దానంతో నువ్వు దేవుని దగ్గర గట్టి కూర్చొని, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలని అడుగు. తప్పకుండా ఆ వాగ్దానం జీవితంలో నెరవేర్చబడుతుంది. తన నుంచి కళ్ళు మూసుకుందాం. 4 రకాల ఆశీర్వాదాలు వాగ్దానంలో ఉన్నాయి. అయ్యా నాలో నింద తీసేయి, నాలో పాపము తీసేయి, నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచు నాయనా. నాకు ఇచ్చిన వాగ్దానం నా జీవితం నెరవేర్చబడాలయ్యా, నా బిడ్డలకు నెరవేర్చబడాలి నాయనా, నా కుటుంబం నెరవేర్చబడాలయ్యా. మనుషులను నమ్మనయ్యా, మీ వాక్యాన్ని నమ్ముతానయ్యా, మనుషుల పరిగెత్తనయ్యా, మీ వాక్యం ఏం చెప్తుందని ఆసక్తిగా చూస్తానయ్యా అని ఈరోజు కొత్త సంవత్సరంలో తీర్మానం చేసుకో. ఈ నూతన సంవత్సరంలో ఆ వాగ్దానం ద్వారా దేవునికి నీ ద్వారా మహిమ వచ్చునుగాక.